బ్రేకింగ్ న్యూస్. రిషికొండ ప్యాలెస్ వినియోగంపై కసరత్తు చివరి దశకు చేరింది. ప్యాలెస్ పై కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్యాలెస్ ఫ్యూచర్ డిసైడ్ చేసే కేబినెట్ సబ్ కమిటీ సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. కేబినెట్ కమిటీ సీఎం చంద్రబాబుకు నివేదిక ఇవ్వబోతోంది. ప్రజలకు ఉపయోగపడేలా ప్రాపర్ యూటిలైజేషన్ చేసే దిశగా కసరత్తు చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం ప్యాలెస్ నిర్వహణకే నెలకు 25 లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చవుతోంది. గతంలో రిషికొండలో ఉన్న హరిత రిసార్ట్స్ ద్వారా ఏడాదికి 7 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలు ఇతర ఖర్చులు కలిపి ఏడాదికి 3 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతోంది. ప్యాలెస్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. తాజ్ గ్రూప్ రిషికొండ భవన్ హాల నిర్వహణకు ముందుకొచ్చింది. అట్మాస్ఫియర్ కోర్, లీలా, ఫెమా వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. ఈ 4 గ్రూపులలో ఒక గ్రూప్కు ప్యాలెస్ను అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ప్యాలెస్ వినియోగంపై 1517 మంది అభిప్రాయాలు సేకరించింది సబ్ కమిటీ. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల సందర్శనకు అవకాశం కల్పించేలా ప్లాన్ చేస్తోంది. ఎంఐసి టూరిజం విధానం ద్వారా సమావేశాలు, సదస్సులు, ఎక్స్పోలు పెట్టుకునేలా ప్రణాళికలు తయారు చేస్తోంది. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సబ్ కమిటీ తుది నివేదిక ఇస్తుంది. ఈ నెల 10న జరిగే రాష్ట్ర కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్లో చర్చించిన తర్వాత ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు. వేరే బయట ఎవరికన్నా ఇవ్వటానికి కానీ, ప్రజల సందర్శనార్థం ఉంచడానికి కానీ ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి దాని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో మనకి అక్కడ అవైలబుల్గా సిఆర్జెడ్ రూల్స్ వీటిని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ హిల్ టాప్ మీద ఒక 2400 స్క్వేర్ మీటర్సు, అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి ఇంకొక 2400 స్క్వేర్ మీటర్సు అవైలబుల్గా కనిపిస్తుంది సిఆర్జెడ్ రూల్స్ని పాటిస్తూ ఉండగా. సో ఈ 4800 స్క్వేర్ మీటర్స్లో ఏ రకమైన నిర్మాణం చేయాలనేటువంటి దాని మీద, లేకపోతే ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా దాని వినియోగంలోకి తీసుకురావాలి అనేటువంటి విషయాల్లో కూడా ప్రజల సందర్శనార్థం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఆదాయ వనరుగా ఏపీటీడీసీకి వచ్చే విధంగాను ఈ 2 అంశాలని కూడా పూర్తిగా ఆలోచించాం. దాని మీద ఇవాళ చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఏవైతే ఆచరణాత్మకంగా ఉంటాయో ఆ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించి ముఖ్యమంత్రి గారి సలహా తీసుకుని క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించడానికి ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక తుది నివేదికని పూర్తి స్థాయిలో నిర్వహించుకుని ఆ నివేదికని ముఖ్యమంత్రి గారికి సమర్పించి ఫైనల్ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. దీని మీద ఎటు కూడా మనం దీన్ని ప్రజల పబ్లిక్ డొమైన్లో పెట్టి చేయాల్సిందే. ఇది కేవలం ఏదో మనం ఇచ్చేసేది కాదు, పబ్లిక్ డొమైన్లో పెట్టి చేయటం జరుగుతుంది. దానికి సంబంధించి ఏం చేయాలి, విధి విధానాలు ఎలా రూపకల్పన చేయాలనేటువంటి అంశాల మీద ఇప్పుడు ఏదైతే మేము ఈ సబ్ కమిటీ ఉన్నారో మేము మంత్రుల కమిటీ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సబ్ కమిటీ నివేదిక తర్వాత రిషికొండ ప్యాలెస్ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోంది? విశాఖ ప్రజలు రిషికొండ ప్యాలెస్ ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు 1571 మంది అభిప్రాయాలను కూడా సబ్ కమిటీ తీసుకుంది. దాదాపు ఏడాదికి పైగా సబ్ కమిటీ 5 సమావేశాలు పెట్టి కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం రిషికొండ ప్యాలెస్ ను ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశం మీద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కసరత్తులు చేసింది. ఈ రోజు ఆఖరి సబ్ కమిటీ సమావేశం ముగియడంతో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. ఈ నెల 10వ తేదీన కేబినెట్ ఇప్పుడు సబ్ కమిటీ ప్రపోజ్ చేసినటువంటి కొన్ని అంశాలని కేబినెట్ లో అప్రూవల్ తీసి కేబినెట్ రోజు దీనిపైన ప్రకటన విడుదల చేసే అవకాశం కనబడుతుంది. వైసీపీ హయాంలో దాదాపు 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసినటువంటి రిషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలనే అంశం మీద కూటమి ప్రభుత్వం వచ్చిన 2024 జూన్ నుండి కూడా దీని మీద కసరత్తు చేస్తుంది. అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలా, ఆదాయ వనరుగా ఉపయోగించాలా, అనేక రకాలుగా ప్రభుత్వం దీని మీద సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, ప్రజల అభిప్రాయాలు, వివిధ సంస్థల అభిప్రాయాలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే 4 సంస్థలు దీని మీద ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ 4 సంస్థలతో ప్రతినిధులతో కూడా ఇప్పటికే సబ్ కమిటీ సభ్యులు మంత్రి పయ్యావుల కేసు, అదేవిధంగా కందులు దుర్గేష్, బాలా వీరాంజనేయ స్వామి అంతా కూడా భేటీ అయినటువంటి నేపథ్యం. 4 సంస్థలు ఏంటంటే ముఖ్యంగా తాజ్ తో పాటు అట్మాస్ఫియర్ కోర్, లీలా, ఫెమా వంటి అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ముందుకు వచ్చాయి. ఈ 4 సంస్థలు ఒక సంస్థగా అయితే ఖచ్చితంగా దీని బాధ్యతలు అప్పగించే అవకాశం కనబడుతుంది. ఈ సంస్థ
ఖచ్చితంగా దాంట్లో ప్రధానంగా టూరిజం సంబంధించినటువంటి సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు మరియు ప్రదర్శనలు కవర్ చేసే విధంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా, మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దీన్ని అయితే ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా సిద్ధం చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నామని అభిప్రాయం కూడా ప్రభుత్వం, ఎందుకంటే 2 ఏళ్లు గడిచిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికీ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి, ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది కాబట్టి సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకి రేపు కేబినెట్ లో ప్రపోజ్ చేసి అక్కడ కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇంతకు ముందు మనం చెప్పినటువంటి 4 సంస్థలు ఒక సంస్థకి అయితే ఇచ్చి ప్రజా అవసరాలతో పాటు ప్రభుత్వ ఆదాయ వనరుగా ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ అయితే ఉపయోగించుకోబోతున్నారు రోహిత్. రైట్ రాజేష్.